ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మీకు ఏకాదశి అయిపోయినట్టుంది. మాకు ఏకాదశి ఇప్పుడు ఎంటర్ అయింది. దశమి పొద్దున అయిపోయింది మాకు. సో సాయంకాలం ఏకాదశి నడుస్తుంది ఇప్పుడు. ఉమ్, తిథిని ఎప్పుడు కూడా సూర్యోదయంతో పాటు ఏ తిథి ఉంటే ఆ తిథి తీసుకుంటాం కాబట్టి ఇవాళ మాకు ఇంకా దశమే నడుస్తున్నట్టు లెక్క అనమాట. అయితే ఈరోజు వీడియోలో ముఖ్యాంశం ఏంటంటే అతి దుర్మార్గమైన విషయం తమిళనాడులో జరిగింది. ఆ తమిళనాడులో జరిగే విషయం ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదండి. ఎఫిగి ఆఫ్ ప్రభు రామ బర్న్డ్ ఓపెన్లీ ఇన్ తమిళనాడు. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ డిస్రెస్పెక్ట్. హిందూ సెంటిమెంట్స్ మాక్డ్. విల్ డిఎంకే గవర్నమెంట్ యాక్ట్. ఇదండి. సో శ్రీరామచంద్రుడి యొక్క ఒక వస్త్రం మీద ఒక ఒక ఫ్లెక్సీ మీద దాని మీద పెట్టి దాన్ని తగలబెట్టారు వీళ్ళు. తగలబెట్టి దానికి వాళ్ళు తమిళ్లో ఏదో స్లోగన్స్ కూడా ఇష్యూ చేశారు. మనకు తెలియదు అదేంటో. సో కానీ అదైతే నెగిటివ్ అని అర్థమవుతుంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. మాట్లాడే ముందు ఒకసారి దసరా దశమి నాడు, ఏకాదశి నాడు ఎలా హోమాలు జరిగినాయి ఒకసారి చూద్దామండి. మొట్టమొదట లోక్నాథ్ గారు ఏం చేశారో చూద్దామండి. ఎలా యజ్ఞం చేశారు. ఆయన చక్కగా కూర్చొని యజ్ఞకుండం పెట్టుకొని రోజు చేస్తున్నారు. అది ఇవాళ కూడా నాకు పంపించారు. అది చూడండి. ఇంద్ర ఏకాదశాక్షరేణ తిష్ఠుభముదాజయత్తాముజ్జేషం నమో నమస్వః. ఓం 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 ఇంద్ర ఏకాదశాక్షరేణ తిష్ఠుభముదాజయత్తాముజ్జేషం నమో నమః. తర్వాత దేవశర్మ గారు కుటుంబంతో సహా యజ్ఞం చేశారు. ఆయనది కూడా ఆయన ఎట్లా చేశారో ఒకసారి చూద్దాం. ఉద్దేశం స్వాహ. ఓం ఏకాదశక్షరేణ విష్ణుభముదజయత్తుకాముద్దేశం స్వాహ. ఓం ఇంద్ర ఏకాదశక్షరేణ విష్ణుభముదజయత్తుకాముద్దేశం స్వాహ. ఓం ఇంద్ర ఏకాదశక్షరేణ విష్ణుభముదజయత్తుకాముద్దేశం స్వాహ. ఓం ఇంద్ర ఏకాదశాక్షరేణ విష్ణుభముదజయత్తుకాముజ్జేషం 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 స్వాహ. ఓం ఆది సమాజ విద్వాంసులందరికీ జై జై, పూర్వపురుషులందరికీ జై జై, భారత మాతాకి జై. నమస్తే. సెలవు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు విక్రమాదిత్యత పేరుతో పిలువబడే మా యూనివర్సిటీ స్టూడెంటే. ఆయన చక్కగా నేను చెప్పినట్టుగా యజ్ఞం అది చేసి ఆ యజ్ఞం తర్వాత ఇంద్రుణ్ణి అంటే మంచి నాయకుడిని పిలిచాడు. అంటే మన ఎమ్మెల్యే గారిని పిలిచారు. రామకృష్ణారెడ్డి గారిని, బీజేపీ ఎమ్మెల్యే అనపర్తి, ఆయన్ని పిలిచి సత్కరించి ఆ, ఆయన యొక్క ఆయనకి ఆశీర్వాదం కూడా పండితుల చేతి ఇప్పించారు ఆయన. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇలా జరగాలి. యజ్ఞయాగాదులు జరిగి అందరు ఎమ్మెల్యేలని, ఎంపీలని పిలిచి సన్మానించి వాళ్ళకి మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారని చెప్పి మెచ్చుకోవడం అన్నది చాలా అద్భుత కార్యక్రమం. అది నిర్వహించాడు. దాన్ని కూడా మీరు ఇప్పుడు చూడండి. వ్యాస్మాతమస్తు కేవలం స్వాహ.
एकादशाक्षरेण कृष्णभामुदजीयत्थामुच्चैकं स्वाहा इंद्राय इदं नमः एकादशाक्षरेण कृष्णभामुदजीयत्थामुच्चैकं स्वाहा एकादशाक्षरेण कृष्णभामुदजीयत्थामुच्चैकं स्वाहा एकादशाक्षरेण कृष्णभामुदजीयत्थामुच्चैकं स्वाहा एकादशाक्षरेण कृष्णभामुदजीयत्थामुच्चैकं स्वाहा श्री यजमानस्य श्रीमान् श्रीमतः गोत्रः नामदेहस्य श्रीबालगोत्रोद्भवस्य रामकृष्णारेड्डी नामदेहस्य धर्मपत्नी समेतस्य महालक्ष्मी नामदेहस्य स्वकुटुम्बस्य क्षेमस्थिरप्रार्थैश्वर्याभिवृद्ध्यर्थं श्रीदेवी देवताभ्यो नमो नमः। श्रीदेवी नवरात्रि महोत्सवांगत्वेन दशम एकादश्यार्थमहादेवता प्रीत्यर्थं श्रीराजराजेश्वरी देवता प्रीत्यर्थं सवित्र सूर्यनारायण स्वामी देवता प्रीत्यर्थं श्रीदेवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नचकलसिंहासनं समर्पयामि पादयोगाभ्यं समर्पयामि हस्तयोर्घं समर्पयामि मुखे आचमनीं समर्पयामि पुष्पाणिं समर्पयामि। ओं भवाय देवाय नमः ओं सर्वाय देवाय नमः ओं महतो देवाय नमः ओं रुद्राय देवाय नमः ओं ईशान देवाय नमः ओं वशपतिर्देवायै नमो नमः। नानाविध परिमल पत्र पुष्पाणि पूजां समर्पयामि। ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि मंत्रपुष्पाणि देस्तावनि भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं वर्तेन अमृतमस्तु अमृतमस्तु नमसि आध्यादि देवी देवताभ्यो नमो नमः। कदली फल निवेदं समर्पयामि नारिकेल फलोदकं समर्पयामि। హలో బాసి రండి మీరు పెట్టుకుని వచ్చాకనే పెడతాను వాళ్ళు సరిపోతే ఇక్కడ नारिकेल सहित कदली फलान् निवेदं समर्पयामि। ओम ब्रह्मणाय स्वाहा ओम अमराय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा
సంసమాయ స్వాహా మధ్యే మధ్యే వార్యం సమర్పయామి అమృతాభిధానం సమర్పయామి స్తోత్రక్షారయామి మాతోక్షారయామి ఆచమనం సమర్పయామి మనోన్మనాయ నమః మహాదేవత నీరాజనం సమర్పయామి ఓం అర్య ప్రదామ్మే గోపాయ ఓం సమ్రాజం చ విరాజం చ భేశ్రేర్యాజ జనగృహే లక్ష్మీరాజమాసకంద్రగామహే సందశ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు సువర్ణ దివ్య మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనమంత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనమంత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోభి నమస్కారాన్ సమర్పయామి ఓం धाताधातृणां भ्रमणस्य कृते देवाप्पान्तु यजमानस्य युद्धातु ओम लक्ष्मी देवतायै नमो नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् आवाहिता देवी देवताभ्यो नमो नमः श्री राजराजेश्वरी देवता प्रीत्यर्थं वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि भावनया आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि अपराध नमस्कारान् समर्पयामि नमस्करोभि नमस्कारान् समर्पयामि ఇప్పుడు నరసింహ శర్మ గారు చేసిన యజ్ఞం కూడా చూద్దాము. దీంతో ఏకాదశి నాడు జరిగిన 11వ మంత్రంతో యజ్ఞం సంపూర్ణం అవుతుంది. తెల్ల కండువా వేసుకున్న ఆయన నరసింహ శర్మ గారు. शं स्वाहा इंद्राय इदन्नमः ओम इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे 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 शं स्वाहा इंद्राय ओम इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे स्वाहा इंद्राय इदन्नमः इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः ओम इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः इंद्र एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः ओम इंद्राय 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 एकादशाक्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः क्षरेण त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा इंद्राय इदन्नमः ओम इंद्राय एकादशाक्षरेण 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 त्रिष्टुभामुदजयत्तामुज्जे शं स्वाहा. మొట్టమొదటి పరమాత్మను తలుచుకున్నాము, యజ్ఞాలు చూసాము. ఇప్పుడు రామచంద్రుడి యొక్క ఎఫిగి ఏదైతే ఉందో బొమ్మలాగా పెట్టి దాన్ని తగలబెట్టి దుర్భాషలతో ఏదో ఆడి ఉంటారు. ఎట్లయితే రావణుణ్ణి
రావణుడిని తగలబెడతారో అట్లా రామచంద్రుడిని తగలబెట్టడం ప్రయత్నం చేశారండి తమిళనాడు ప్రజలు కొంతమంది. ఇది చాలా తక్కువ మంది, కానీ ఇది దారుణం అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇదే ఎఫిగీని, ఇదే దాన్ని ఏ ముస్లిమ్సో క్రిస్టియన్సో తగలబెడితే మీరు ఏం చేస్తారండి? మత కలహాలు రెచ్చిపోతాయి అన్నమాట, ఖచ్చితంగా. మరి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటుందండి? మంది ఏం కంట్రీ అండి? మంది సెక్యులర్ కంట్రీ. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, మన మతాన్ని మనం అభిమానించుకోవాలి, ఎదుటి వాళ్ళని గౌరవించడం. మీ మతం మీ ఇష్టం. కానీ ఈ రకమైన దుర్మార్గంతో చేసి హిందువుల మనోభావాల్ని, 100 కోట్ల పైగా ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నము డిఎంకే గవర్నమెంట్ చేస్తుంది అక్కడ. ఇది గవర్నమెంట్ చేసిందనే చెప్పాల్సి వస్తుంది. ఏదన్నా కనుక మత కళలు జరిగినప్పుడు హిందువులు ఏదైనా చేస్తే మోడీ చేయించాడని చెప్తారు కదా. అలా ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ చేసింది స్టాలిన్ చేయించాడని చెప్పడానికి ఏమిటి ప్రాబ్లము? చెప్పేయచ్చు మనం గ్యారంటీగా. సో ఇప్పుడు దానికి ఏం తీసుకుంటారు వాళ్ళు, ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఏముంది, వాళ్ళు నలుగురిని పిలుస్తారు, కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా అంటే, హిందువులు ఎవరైనా తిరగబడితే కదా అసలు ఎవడు నిమ్మకు నీరొత్తినట్టు కూర్చున్నాడు. రామచంద్రుడికి అన్యాయం జరిగిందన్నా కానీ నిమ్మకు నీరెత్తు కూర్చున్నారు. ఇంకేమనంటే మన సుప్రీంకోర్టు జడ్జి లాగా వెళ్ళి మీరు రామచంద్రుడితో చెప్పుకోండి, ఆయనే వచ్చి రక్షించుకుంటాడు, ఇది చెప్తారు. రామచంద్రుడి యొక్క గొప్పతనం రామచంద్రుడు వచ్చి రక్షించుకోవడం కాదు, మీరు కూడా ఎవరైతే అక్కడ రాముడి యొక్క ఎఫిగిని తగలబెట్టారో వాళ్ళను కూడా రక్షించడానికి రామచంద్రుడే, ఇంకెవరు రక్షించలేరు. ఎందుకంటే రామచంద్రుడు ఏం చేశాడు అనేది ఆ స్టోరీలో, రామాయణంలో క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆ ఎఫిగిని ఎవరైతే బర్న్ చేశారో, ఎవరైతే తగలబెట్టారో వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాముడు చెడ్డవాడు. ఎవరు మంచివాళ్ళు? రావణాసుడు మంచివాడు. అంటే పరస్త్రీల్ని ఎత్తుకుపెళ్ళేవాడు మంచివాడు, పరస్త్రీలను దొంగతనంగా వచ్చి ఎత్తుకెళ్ళేవాళ్ళు మంచివాడు. దానికి వాళ్ళ కారణం ఏం చెప్తారంటే, శూర్పణఖ ముక్కు చెవులు కోశారు, మరి దానికి కక్ష తీర్చుకోవాలి కదా. కక్ష తీర్చుకోవాలంటే వీరుడిలాగా పోరాడు. మరి రామచంద్రుడు ఏమైనా వీరుడిలాగా పోరాడా? ముక్కు చెవులు కోశాడు స్త్రీ అని కూడా చూడకుండా, కాదండి. ఒక స్త్రీ పురుషుడు పెళ్ళైన తర్వాత కూడా ఆ స్త్రీ పెళ్ళామకు ఎదురుగుండా ఉండగా కూడా వచ్చి మీద పడిపోయి, పైగా భర్త వద్దు అని చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇతని మీద ప్రేమ కాదు, ప్రేమ ఎవరి మీద లేదు ఆమెకి, కామము తీర్చుకునే స్త్రీలకి అది దండన. ఈ రోజు కూడా అదే దండన, ఏ రోజైనా అదే దండన ఉంటుందన్నమాట. సో కామం కోసం మాత్రమే బతికే స్త్రీకి అది దండన. సో అలాంటి దండన విధించటం అనేది మంచి పద్ధతి అండి అది. సో అది రామచంద్రుల వారు చేశారు. పైగా ఆయన తన భార్యని, నాకు పెళ్ళైన వాడిని, నా స్త్రీ నా దగ్గర ఉంది, నేను విడిగా లేను, కాబట్టి నువ్వు నన్ను వరించకూడదు, తప్పమ్మా అని చెప్పి మర్యాదపూర్వకంగా చెప్పాడు. చెప్తే అప్పుడు ఆమె వెళ్ళి లక్ష్మణుడి మీద పడింది. లక్ష్మణుడు కూడా నిరాకరించాడు. నాకు పెళ్ళాం ఉంది, ఊర్లో ఉంది, నేను ఇక్కడ మా అన్నగారి సేవ కోసం వచ్చానని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా నన్ను నిరాకరిస్తున్నారని చూస్తే సీతాదేవిని చూసి ఈమె మూలంగానే అని చెప్పి ఆమెను చంపబోయింది. సీతాదేవిని చంపబోతే అప్పుడు ముక్కు చెవులు కోశారు, లేకపోతే అట్లా వదిలేసేవాళ్ళు. ఆమె అట్లా విడిపోయి ఉండుంటే కనుక ఏ బాధ ఉండేది కాదు. కానీ ఆమె సీతను చంపబోయి, సో అంటే చంపబోయే స్త్రీని కూడా మనం ఉపేక్షించి వదిలిపెట్టడం హిందూ ధర్మమా, వేద ధర్మమా? ఇది చెప్పండి మీరు. కాదు కదా. సో ఆ స్త్రీకి మరి మరణదండనే శిక్ష యాక్చువల్గా. కానీ అయినా సరే బతుకమ్మ ముక్కు చెవులు కోసి పంపించారు, సో దట్ నువ్వు నీ ప్రాణాలతో ఉండి నువ్వు తపస్సు చేసుకొని మళ్ళీ నీది నువ్వు సంపాదించుకోవచ్చు, లేకపోతే నువ్వు బుద్ధిగా బతకచ్చు, నలుగురికి నువ్వు ఒక ఆదర్శంగా నిలవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ముక్కు చెవులు కోసి పంపించారు. సో ఇది చేసిన తర్వాత ఆమె వెళ్ళి కరదూషణాదులను తీసుకొచ్చింది. 14,000 మంది సైనికులతో వచ్చారు వాడు చంపడానికి, ఇద్దరు చంపడానికి 14,000 మంది సైనికులతో వచ్చారు. అంటే ఎంత రాక్షసత్వం చూడండి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చూడండి, ఒక మాట ముస్లింలకి గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళు 100 కొద్ది 1000 కొద్ది వచ్చి రాళ్ళు రప్పలు విసిరేసి నానా యాగి చేసి పారేస్తారు.
దానికి రామచంద్రుడు లాంటి సొల్యూషనే కరెక్ట్. మోహనాస్త్రం వేయటం, అది వేసి వాళ్ళని మూర్ఛపోయేటట్టు చేయటం, లేదు వాళ్ళని భ్రమించేటట్టు చేయటం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటట్టు చేయటం. ఈ అస్త్రాన్ని వేదాస్ వరల్డ్, మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ డెవలప్ చేస్తుంది. ఖచ్చితంగా భారతదేశం అమ్ముల పొదిలో ఉంచుతుంది. ఎప్పుడు? భారతదేశం ధర్మపరంగా ఉన్నప్పుడు. ధర్మపరులకు మాత్రమే అది ఇవ్వబడుతుంది, ఇంకోళ్ళకి ఇవ్వబడదు. అప్పుడు వాళ్ళు ఈ దుష్టులు ఎప్పుడైతే ఈ కార్యక్రమం రోడ్ల మీదకి వచ్చేసి దుష్టత్వం చేస్తారో అప్పుడు ఆ అస్త్రం ఉపయోగించి వాళ్ళని మనం నాశనం చేయవచ్చు. ఎస్, చెయ్యాలి కూడా. అధర్మంగా ఉన్న వాళ్ళని చెయ్యాలి. ఇప్పుడు రామచంద్రుడు అంత ధర్మాత్ముడుగా ఉండి వాళ్ళందరికీ కరదూషణాలు చెప్తాడు కూడా. మీ చెల్లెలు ఇలా చేసింది, తప్పు ఇది, వెళ్ళిపోండి అని చెప్తాడు. అయినా వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ వచ్చేసారు. 14,000 మంది. ఇమాజిన్ చేయండి, మీరు ఒక్కళ్ళు ఉన్నారు, రోడ్డు మీద 10 మంది మీ మీద పడితేనే మీరు ఎలా ఎలా భయకంపితులు అవుతారో ఇమాజిన్ చేయండి. అది 100 మంది పడితే, 1000 మంది పడితే, 14,000 మంది. రామచంద్రుడు ఒక్కడు ఎలా తట్టుకున్నాడు చెప్పండి? అంత ధర్మాత్ముడు కాబట్టి ధర్మం అతను కాపాడుతున్న నమ్మకం ఉంది. అస్త్రాలు పెట్టుకొని ఉన్నాడు. విశ్వామిత్రుల వారు అస్త్రాలను తయారు చేసి ఇచ్చారు. అలానే భారతదేశానికి కూడా ధర్మపరంగా ఉండే వ్యక్తులకి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ అస్త్రాలు తయారు చేసి ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ధర్మపరంగా ఉండండి. అలానే రామచంద్రుడు ధర్మపరంగా ఉంటే ఈ వీళ్ళు ఇలా చేశారండి. ఇప్పుడు రావణాసుడు ఎత్తుకుపోయాడండి సీతని. ఎందుకంటే శూర్పణఖ పేరు చెప్తారు వీళ్ళు. తప్పు, ఎంత తప్పు చేసింది ఆమె. ఆల్రెడీ కరదూషణాలను తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి లంకకి వెళ్ళి, నీకెంత అందగతమైన స్త్రీ ఉంది అక్కడ, నీ అసలు నీ నీ దానిలో ఎవరు లేరు, నీ భార్యలో అంత అందగతలు ఎవరు లేరని రెచ్చగొట్టి ఆ కామ పిశాచిని రెచ్చగొడితే అతను వెళ్ళి మగవాళ్ళలాగా కాకుండా ఒక మోసగాడిలాగా తస్కరించాడు ఆమె. అలాంటి స్థితిలో రామచంద్రుడు వచ్చి చంపడం తప్ప. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ద్రవిడియన్ ఆ, మూక ఏదైతే ఉందో వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. రామచంద్రుడు లంకని జయించిన తర్వాత లంక అతని హస్తగతమైంది. అయినా ఆయన లంకని విభీషణుని రాజు చేసి వెళ్ళిపోయాడు. అది కదండి అసలు మగతనము, మానవత్వం అంటే అది కదా. అది అసలు ఏ మనిషి అండి అతను రామచంద్రుడు. అటువంటి అతన్ని యొక్క ప్రతిమని మీరు తగలబెడుతున్నారు అంటే మీలో మానవత్వం లేదని అర్థం. మీకు మానవత్వం అవసరం లేదు. మీ భార్యని ఎవరిని ఎత్తుకుపోతే వాడు గొప్పవాడు. మీకు మీ చెల్లెలను మీ అక్కను ఎత్తుకుపోయాడు అనుకోండి, బెస్ట్ బెస్ట్ ఫెలోరా అని చెప్పి మెచ్చుకుంటారా మీరు? అవునులేండి, మీ యొక్క అసెంబ్లీలో జయలలిత చీర పట్టుకొని లాగారు. అంత గొప్పవాళ్ళు మీరు. ఇంత దాష్టికాన్ని ఎట తగలబడ్డారండి? సిగ్గు లేదండి? తమిళనాడు ప్రజల్లో సిగ్గు లేదండి? కాస్త తిరగబడరా అండి? రామచంద్రుడు స్త్రీలకి ఎంత గౌరవం ఇచ్చాడో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. రామచంద్రుడు అంత గౌరవం ఇచ్చాడు కాబట్టి ఈనాటికి అతను గౌరవింపబడుతున్నాడు. ఏకపత్ని వ్రతుడు. కైకేయి చెప్పిన మాటకి తండ్రి చెప్పాడని చెప్తే, నా తండ్రి చెప్పాడా, ఓకే అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది కూడా సవతి తల్లి చెప్తే వెళ్ళిపోయాడు. తన సొంత తల్లి చెప్పి తన సొంత తల్లి తనతో వస్తానంటే, లేదమ్మా, భర్తతో ఉండటమే నీ యొక్క ధర్మం, కొడుకుతో కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు అడవులు. ఎంత గొప్ప వ్యక్తి అండి! రాజ్యాన్ని తృణీకరించి ఇంకో రాజ్యాన్ని జయించి కూడా తిరిగి వాళ్ళ మనిషికే కట్టబెట్టి తిరిగి వచ్చాడు. దీన్ని ఏమంటారండి? అటువంటి రామచంద్రుడి యొక్క పటాన్ని తగలబెట్టారంటే ఎటువంటి దుర్మార్గము, ఎటువంటి అసలు నపుంసకత్వము, మానవత్వం నశించిపోయి మంట కలిసి ఆచార వ్యవహారాలు మంట కలిసిపోయిన తత్వం అది. వాళ్ళు మనుషులా అండి? అసలు ఆచారం ఉండాలండి. ఒక ఆచారం లేని వాళ్ళు మనుషులు ఎట్లయ్యారు? ఆచారం ఏదైనా సరే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే పని లేదు కదా. అసలు పతి పత్నులు అంటే ఎలా ఉండాలని రామచంద్రుడు ఒక తార్కాణం. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. సీతామహాతల్లిని చూసి ఆడవాళ్ళు నేర్చుకోవాలి. రామచంద్రుని చేసి మగవాళ్ళు నేర్చుకోవాలి. అది కదా రామాయణ కథ. అంత అద్భుతమైన కథ, అది అద్భుతమైన విషయాన్ని తెలిసి తెలిసి వీళ్ళు తగలబెడతారంటే ఎంత లోపల ఎంత కక్ష, దుగ్ధ, బాధ, ఈర్ష్య, ద్వేషము వాళ్ళలో ఉన్నాయో మనకి ఖచ్చితంగా తెలిసిపోతాం. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఉంది అక్కడ, సెంట్రల్. రామచంద్రుడిది అక్కడ పెట్టారు అయోధ్యలో.
ఇదంతా కారణం ఏంటంటే మా యూనివర్సిటీ స్టూడెంట్ ఒకప్పుడు ఆయన రాఘవేంద్ర అక్కిన ప్రకట చేసిన రీసెర్చ్లో పిశాచ యోగం ఉంది ఈ 25లో. ఆ పిశాచ యోగం మూలంగా మేము అయోధ్య మీద పిశాచ యోగం పడుతున్నాను, చాలా తక్కువ ఉంది అది, అయినా సరే పడింది. ఆల్రెడీ ఒకడెవడో పాక్ వాడు వచ్చి బాంబులు పెట్టి లేపేద్దామని వస్తే వాళ్ళు పట్టుబట్టారు. ఇక్కడ వీళ్ళు ఈ పిశాచులు ఇట్లా రెచ్చిపోతున్నారు. ఈ పిశాచులను ఉపేక్షించకూడదు. ఎందుకు ఉపేక్షించకూడదు అంటే అదేదో రామచంద్రుడు అన్నాడని కాదు, మొత్తం ఆచారం మంట కలిపోతుంది అనమాట. అంటే ఒక పెళ్లి వ్యవస్థ అన్న దాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తుంది. ఎలా అయితే అమెరికాలో భ్రష్టు పట్టిస్తే ట్రంప్ వచ్చి సమస్య లేదు, ఇక్కడ ఆడ మొగ రెండే ఉంటాయి, వాడు అది ఇది ఏంటేంటో పేర్ల చచ్చిపోయాను. నేను ఎక్కడికైనా వెళ్ళి అనుకోండి, మీ పేరు ఏంటంటే ఇలాంటి మిమ్మల్ని ఎలా పిలవాలి, హీ అని పిలవాలి, షీ అని పిలవాలి, ఇట్ అని పిలవాలి, దట్ అని పిలవాలి, దిస్ అని పిలవాలా, ఇట్లా అడిగేటోడు. ఏమన్నా పిచ్చకిపోయింది నాకు. నన్ను చూస్తలేవా, నేను ఎవడో కనిపిస్తలేనా నీకు అంటే, కాదండి ఈ మధ్య అట్లా ఉంది, వాళ్ళు కొంతమంది సెక్స్ మార్పిడి చేసుకుంటున్నారు, సుంకం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇలా ఎలా, వాళ్ళని అలా పిలవకపోతే అగౌరవం, మాకు పేలిపోతుంది, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి వాళ్ళు వాపోయిన కాలం. ట్రంప్ వచ్చాడు, ఏం మాట్లేదు, మగ ఆడ ఇద్దరే ఉంటారు, ఇక మీరు ఏమైనా సావండి. ఎంత బాగా చెప్పాడండి, అసలు అద్భుతంగా చేశాడండి ఆ విషయం. అది ధైర్యం అంటే, అలా ఉండాలి మనకి. సరే ట్రంప్ చేసే పనులు భారతదేశాన్ని నచ్చకపోవచ్చు, అది విషయం వేరు. కానీ ట్రంప్ ఇక్కడ మటుకు స్టెబిలైజ్ చేశాడు ఆ విషయాన్ని. మనుషులం మనము, మనుషుల్లాగా ఉండాలి, జంతువుల్లా కాదు. సో అలా రామచంద్రుడు బ్రహ్మాండమైన ఎస్టాబ్లిష్ చేసి, వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి, ఇది వ్యవస్థ అని చెప్పాడు. ఆ వ్యవస్థను మనం అందరం గౌరవించాలి, అగౌరవపరచరాదు అని చెప్పి ఆయన ఒక 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 నిదర్శనంగా నిలిచాడు. అది మనకు అందించిన సందేశం. రామాయణం అంతా అదే సందేశం, అది తీసుకోవాలి. ఉత్తర రామాయణంలో ఏదో సీతను పంపించాడు, అసలు ఉత్తర రామాయణం లేదది, ఎవడో కల్పించి గొట్టంగాడు పెట్టాడు. ఎందుకంటే రామాయణము అంటే రాముడి యొక్క ప్రయాణం, ఎక్కడెక్కడ దాకా వెళ్ళాడు వచ్చాడు అన్నది రామచంద్రుడి కథ. అది వచ్చిన తర్వాత ఒకసారి పట్టాభిషేకం చేస్తే ఎక్కడికి వెళ్ళలేదు కదా. సో ఇది తెలుసుకోండి మనం. సో ఈ తమిళనాడు జరిగిన దానికి మనం అంతా కూడా గట్టిగా అపోజ్ చేయాలి. అపోజ్ చేయడమే కాదు, గళం వినిపించాలి. హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి ఆ వ్యతిరేక నినాదాలు చేయాలి వాళ్ళ మీద. ఎస్, వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించినా తప్పులేదు. ఎందుకంటే వ్యవస్థని దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రామచంద్రుడిని పక్కన పెడదాం, రామచంద్రుడు ఎప్పుడో పోయాడు, అయిపోయింది. కానీ ఆయన ఆయన ఆదర్శంగా నిలిపి మన దగ్గర ఇచ్చిన వ్యవస్థని వాళ్ళు చెడగొడుతున్నారు. అండ్ ఇంకోటి పెళ్ళాన్ని నువ్వు ఎత్తుకుపోవచ్చు, ఇంకో అమ్మాయిని వాళ్ళని వీళ్ళని ఎత్తుకుపోవచ్చు, అంటే అమ్మాయిలకి వాల్యూ లేదన్నమాట. స్త్రీకి వాల్యూ లేకుండా చేస్తున్నారు ఆ డిఎంకేలో ఉన్న ప్రజలు, కొంతమంది ఆ తమిళనాడు ప్రజలు. దారుణం అన్నమాట, అది అతి దారుణం. అది నీకు రావణాసుడు అభిమానం అనుకో, రావణాసుడు పూజించుకో, ఎవ్వరేమనరు, పూజించుకో. రావణాసుడు 10 తలలు ఉండేవి, గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప వేదాంగవేత్త, అది ఇది అబ్బో ఏమైనా చెప్పుకోండి. కానీ రామచంద్రుడి యొక్క పటాన్ని తగలబెట్టున్నది అతి దుర్మార్గం, వ్యవస్థకే నాశనం చేసేది, వ్యవస్థల్ని నాశనం చేసే విధానంగా ఉన్నది. అటువంటి వ్యవస్థను నాశనం చేసామంటే ఇంకా పిశాచులే, ఇంకేం మిగులుతారు అక్కడ? స్త్రీలకు ఏమైనా రక్షణ ఉంటుందా? ఏ స్త్రీ అయినా బతకగలుగుతుందా? మన దేశంలో ఒక వ్యవస్థ ఉంది, పెళ్లి వ్యవస్థ అనేది ఒకటి ఉంది. కావాలి, నచ్చలేదు, విడాకులు తీసుకునే వ్యవస్థ కూడా తీసుకొచ్చారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోమని చెప్పారు. కానీ పెళ్లిని గౌరవించు, నువ్వు పెళ్లిలో ఉన్నంతసేపు పెళ్లిని గౌరవించు అని చెప్పారు. ఆ గౌరవాన్ని నువ్వు తీసేసేస్తున్నావు. ఎవరైతే అక్కడ తగలబెడుతున్న జనాలు, వాళ్ళలో వాళ్ళ భార్యల్ని కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, అక్కల్ని కానీ, తల్లుల్ని కానీ ఎత్తుకుపోతే వాళ్ళు సంతోషపడతారు అని విదితం అవుతోంది. అంటే వాళ్ళు అలా చేయదలుచుకున్నారు, అంటే వాళ్ళు పిశాచులు, మన సొసైటీలో ఉండవలసిన వాళ్ళు కాదు. చెప్పండి, మనుషుల్ని పీక్కు తినే వాళ్ళు మనుషులు సొసైటీలో ఉండనిస్తారా? మీరు ఉండనివ్వరు. వీళ్ళు అదే చేస్తున్నారు, ఉండనివ్వకూడదు. మనం అందరం గళమెత్తాలి, తప్పకుండా దీన్ని అపోజ్ చేయాలి. అపోజ్ చేసి వాళ్ళ ఎఫిగీస్ ఎవరైతే చేశారో వాళ్ళ ఫోటోలు సంపాదించి పెట్టి తగలపెట్టి న్యూస్ ఐటమ్స్గా, పెద్ద న్యూస్ ఐటమ్గా తయారు చేయాలి. ఇది నేను హిందువులందరినీ నేను కోరుతున్నాను. ఏమిటి ఈ పద్ధతి? సంస్కారం లేకుండా పోతుంది. రామచంద్రుడికి ఏదన్నా దెబ్బ తగిలినట్టుగా, అంటే రామచంద్రుడికి అని కాదు, మనకి దెబ్బ.
అది ఆచార వ్యవహారాలకు సంబంధించింది, సంస్కారాలకు సంబంధించింది, మానవుడికి సంబంధించింది. మానవుడు ఎలా బతకాలో చెప్పే రామచంద్రుడి యొక్క వ్యవస్థను దెబ్బతీయటం అంటే ఇక మనిషిగా బతకలేం మనం. ఉమ్మ్. ఇప్పటికీ ఎంతో నాశనం చేసి పెట్టారు, ఎంతో నాశనం చేశారు. అందులో ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చే నాశనం దుంపనాశనం చేసి పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో నాకు తెలియదు అసలు. సిస్టమ్ ఏంటి, భారతదేశం ఏంటి, ఆ సంస్కృతి ఏంటి, ఆ సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ యొక్క ఈ యొక్క దుర్మార్గుల్ని మనం తురమాలి. లేకపోతే మన భారతదేశంలో సంస్కృతి మిగలదు. ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు, 10 మంది అమ్మాయిలతో తిరగచ్చు, లేదు ఒక అమ్మాయి 10 మందితో తిరగచ్చు, ఇది విషయం వేరు. కానీ పెళ్లి వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పది, ఇది తప్పండి. ఇప్పుడు ఒక ఒక యాక్ట్రెస్ ఎవరో ఉన్నారు, ఎవరు, సన్నీ లియాన్ కూడా పేరు. ఆమె పార్న్ యాక్ట్రెస్. ఆమె ఇప్పుడు బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారు. ఆమె పక్కన ఉంచొని ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది. అలాంటి ఆమెకి గౌరవం ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ. మామూలు స్త్రీకి గౌరవం ఇవ్వాలి. ఎవరైతే సాత్విమని ఉంటుందో వాళ్ళకి అమితమైన భక్తితో మనం ప్రణామం చేయాలి. అంతేకాని అలాంటి స్త్రీలక అలా ఉంది ఈ దుర్మార్గుల పని. ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, కఠినంగా. రామచంద్రుడి యొక్క ఎఫిగిని బర్న్ చేసినందుకు కాదు, రామచంద్రుడి యొక్క మన యొక్క సంస్కారాలు నిలబెట్టిన పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం అందరం. దాన్ని వ్యతిరేకించినందుకు. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? ఒక స్త్రీని నిండు సభలో పట్టుకుని అవమానించినందుకు జరిగింది. ఎస్, కృష్ణుడు దానికి పోరాడాడు. యుద్ధం జరిగి తీరవలసింది, ఇలాంటి దుర్మార్గం దురిమేసేయాల్సిందే. మళ్ళీ ధర్మం స్థాపించాడు, మళ్ళీ ఇప్పుడు ఆ ధర్మం వస్తోంది. మళ్ళీ ధర్మం స్థాపించే కార్యక్రమం మనమే పూనుకోవాలి. మనలో లేకపోతే మనం కూడా అటువంటి వాళ్ళమే. మనం దీన్ని ఎలుగెత్తి ఒక్కసారి కూడా బయటకు వచ్చి చెప్పకపోతే హిందువులమై మనకి కూడా అటువంటి దుర్మార్గమైన కోరికలు ఉన్నాయని అర్థం అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను? యూట్యూబ్ ద్వారా పబ్లిక్గా చెప్తున్నాను. ఇది తప్పు, కనీసం తప్పని కూడా చెప్పరా? మనం చెప్పాలండి, చెప్పి తీరాలి. అది వ్యవస్థకే గొడ్డలి పెట్టు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీరందరూ కూడా వ్యతిరేకిస్తారని, ఆ విషయంలో మీరందరూ కూడా ముందడుగు వేసి గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి ఆ దుర్మార్గుల్ని తప్పు చేసి శిక్ష పడేటట్టు చేస్తారని నమ్ముతాను. ఉంటానండి. ఓ